రామ్ చరణ్ పెద్ది సినిమాని వరుస వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. పెద్ది సినిమాకి ఇప్పుడు మరొక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద రచ్చ జరిగింది. స్క్రీన్పై జాన్వీని చూపించిన తీరుపై విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి డైరెక్టర్ రెస్పాండ్ అయ్యారు. మరోవైపు పెద్ది చిత్ర బృందంపై ఆదివాసీ సంఘాలు ఇప్పుడు మండిపడుతున్నాయి. గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు సంభాషణలు ఉన్నాయంటూ విజయనగరం జిల్లా కలెక్టర్కు ఎస్పీకి వారు ఫిర్యాదు చేశారు. సినిమా మొత్తంలో 15 సార్లు గిరిజనులను కించపరిచేలా ఈ పదాలు వాడారు అంటూ ఆదివాసీ సంఘాలు కంప్లైంట్ చేశారు. చిత్ర బృందంతో పాటుగా సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అండ్ వారు కంప్లైంట్ చేసినటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ కంప్లైంట్ కాపీని కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇప్పటికే. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆదివాసీ సంఘాలు ఏమంటున్నాయనేది కూడా మనం చూడబోతున్నాం, వాళ్ళ మాటల్లోనే తెలుసుకోబోతున్నాం. కాకపోతే వరుసగా ఏదో ఒక సమస్య ఈ సినిమాను చుట్టుముడుతూనే వస్తుంది. ముఖ్యంగా సినిమా విడుదలైన రోజే ప్రీమియర్ షోలు పడగానే కొంతమంది ఫ్యాన్స్ రూపంలోనే వెళ్ళిన వాళ్ళే కొంతమంది ఈ సినిమా గురించి చాలా బ్యాడ్ టాక్ చేశారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ రోల్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు జాన్వీ కపూర్ రోల్ ఏముందని కొంతమంది అంటే, ఓవర్ గ్లామర్ అవసరమా, ఎక్కడ చూసినా అంత ఓవర్ గ్లామరస్గా ఎందుకు చూపించారు జాన్వీ కపూర్ని, అంత అవసరం ఏముంది అని చెప్పి అంటే కొంత డిగ్రేడ్ చేసి చూపించారని ఇలా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. దానికి సంబంధించి ఈవెన్ డైరెక్టర్ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. అదే సమయంలో చాలామంది అభిమానులు ఎందుకు మా రామ్ చరణ్ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు మాట్లాడడం లేదు, బయట సినిమాలు వస్తే అందరూ మాట్లాడుతున్నారు, దురంధర్ లాంటి సినిమా వస్తేనో చందు ఛాంపియన్ లాంటి సినిమాలు వస్తే ఆ సినిమాల గురించి చాలా గొప్పగా పొగిడిన వాళ్ళు మరి రామ్ చరణ్ ఇంత కష్టపడి 2 ఏళ్ల పాటు కష్టపడి ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం ఈ సినిమా గురించి ఒక మాట బాగుందని చెప్పలేకపోతున్నారా ఇంతమంది, అందులోనూ ప్రీమియర్ చూసి వచ్చారు కదా చాలామంది అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అలా బాధపడ్డారు రామ్ చరణ్ అభిమానులు. ఇప్పుడు గిరిజన సంఘాలు తమని అవమానించేలా ఇబ్బంది పెట్టేలా కొన్ని పదాలు ఉపయోగించారని, సుమారుగా 15 సార్లు ఆ పదాలు ఉపయోగించారు అని చెప్పేసి ఇప్పుడు కేసు నమోదు చేశారు. సో అసలు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వాళ్ళ మాటలో చూద్దాం. బట్ పెద్ది సినిమాలో నిజంగా గిరిజనులను అవమానించేలా కొన్ని పదాలు ఉన్నాయా, మీకు చూసిన వాళ్ళలో మీకు ఎవరికైనా అనిపించిందా? పెద్ది సినిమాని వరుసగా ఇన్ని వివాదాలు చుట్టుముడుతూ రావడం, ఏదో ఒక రకంగా ఇలా వివాదాలు చుట్టుముట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అంశం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో షేర్ చేసుకోండి. మీన్వైల్ ఒక్కసారి పెద్ది సినిమా గురించి అసలు ఏం కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్లో ఏముంది, గిరిజన సంఘాలు ఏమంటున్నాయి చూద్దాం. పెద్ది సినిమాను తక్షణ బ్యాన్ చేయాలి. పెద్ది సినిమా తీసిన నిర్మాతలు డైరెక్టర్ పైన అందరిపైన కూడా అట్రాసిటీ నమోదు చేయాలి. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్టర్ కాంబినేషన్తో వచ్చినటువంటి పెద్ది మూవీ ఈరోజు సూపర్ హిట్ అయిందంటూ వచ్చినటువంటి కథనాలపై, అదేవిధంగా మరోవైపు ఏదైతే ఈ పెద్ది మూవీ ఈరోజు విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బేస్ చేసుకుని తీసినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాలు కూడా ఉన్నాయంటూ కూడా ఈరోజు విజయనగరం జిల్లా సంబంధించిన గిరిజనులు అయితే ఈరోజు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో అసలు ఏం జరిగింది ఏంటి, ఎటువంటి పదాలు అందులో ఉన్నాయి, అసలు ఏమనుకుంటున్నారు ఏంటని ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆ గిరిజన బిడ్డలైతే మనతో పాటు వాళ్ళతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఆ పెద్ది సినిమాలో ఎటువంటి అసభ్యకరమైన పదాలు ఉన్నాయి, అసలు ఏంటి అది, అసలు ఏం జరుగుతుంది? సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు మేము సినిమాలాగా చూస్తామండి, ఎప్పుడు కూడా చూడాలి. కానీ పెద్ది సినిమాలో సినిమా మొదలైన దగ్గర నుండి కూడా చివరి వరకు కూడా ప్రతి పదం అంటే ఒక ఆదివాసీ బిడ్డగా గిరిజనుడిగా నోటంటే రాకూడదు, అట్రాసిటీ నమోదు అవుతుందండి. అలాంటి పదాలని అవలేలగా మొదటి నుండి చివరి వరకు సుమారు 20కి పైన ఉన్న పదాలు, ఆ పదాలను అవలేలగా మాట్లాడడంలో మన మనోభావం దెబ్బతిన్నాయండి. రెండో విషయం ఏంటంటే షెడ్యూల్ ట్రాక్లకి ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కించపరిచినా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ కులం వ్యవస్థ పేరు పెట్టినట్టయితే అట్రాసిటీ కేసు నమోదవుద్ది. మరి అలాంటప్పుడు కనీసం ఒక పదం
ఏదైనా సెన్సార్ బోర్డులో ఒక బూత్ పదం కానీ ఉన్నట్టయితే సెన్సార్ బోర్డులో ఆ బూత్ పదం తీస్తారు. 2 వర్గాలు గొడవలు వచ్చిన పదాలు ఏమైనా తీస్తారు, మతం కోసం తీస్తారు. కానీ రాజ్యాంగ విరోధమైన మాటని, ఏదైతే అట్రాసిటీ కేసుకు ఉపయోగపడే మాటని మొదటి నుండి చివరి వరకు ఇన్ని పదాలు ఓడేటప్పుడు సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది సార్? కళ్ళు మూసుకున్నారా? ఈరోజు సినిమా హిట్ అయిందని అన్నీ చెప్తున్నారు, తప్పులేదు. ఈరోజు ఆదివాసీల తరపున రామ్ చరణ్ గారు హీరో. ఎందుకంటే ఆదివాసీ తరపున రామ్ చరణ్ గారు వాళ్ళ కూతురు కూడా ఆదివాసుల తరపునే పేరు పెట్టారు. ఎందుకంటే ఆదివాసులు అంటే మూలవాసులు, స్పష్టమైన మనసున్న వాళ్ళు, అలాంటి వాళ్ళతో పేరు పెట్టుకోవాలని ఆలోచించిన రామ్ చరణ్తో ఇలాంటి డైరెక్టర్ గారు, ఇలాంటి నిర్మాత, ఇలాంటి సెన్సార్ బోర్డు వారు ఈ విధమైన దుర్భాష అది మా నోట్ అంటే ఇంక అనొచ్చు. కారణం ఏంటంటే అట్రాసిటీకి ఉపయోగపడలేని విధంగా మీరు చెప్తే నమ్మరు. ఒక హీరోని ఇంకొక హీరోకి ఏమైనా ఒక వాళ్ళు ఏమైనా కించపరుస్తుంటే మాట్లాడితే, సార్ మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఈ వరుడు ఆలకించండి సార్. ఈ వరుడు ఒకసారి ఏనాను సార్, ఇదే ఏంటి సార్ ఈ వరుడు? కొడగల్లారా, మీకే చెప్తున్నాను, కొండ జాతికి చెందింది రామ్ చరణ్ కాదు. ఈ సినిమాలో బ్యాటరీలు ఇస్తున్నటువంటి మీరే కొండనా కొడకల్లారా, కొండ జాతికి చెందిన కొండనా కొడకల్లారా. సార్ చూసారు కదా సార్, ఇది మమ్మల్ని అనట్లేదు సార్. వాళ్ళు సోషల్ మీడియా రీళ్లు పెట్టుకున్నాను కూడా ఇలాంటి పదం ఓడుతున్నారు. అంటే భారతదేశంలో ఈ పదం ఓడితే శిక్ష ఇస్తారు, శిక్ష పడుతుందని ప్రతి పౌరుడికి తెలుసు. 16 సంవత్సరాలు అంటే ఓటుకు రాని పిల్లలకు కూడా ఎస్టీ పేరు పెట్టి, అంటే కొండనా కొడకని పేరు పెడితే శిక్ష పడుతుందని తెలుసు. కానీ ఈరోజు ఊత పదం చేస్తారు దీన్ని. ఈరోజు సినిమా చూస్తుంటే వెనకాతల నుండి హీరో రామ్ చరణ్కి హీరోగా అన్న నేను ఆడాలని అంటే కొండనా కొడక నీకు అర్థం కాదనేసి ఆ నటుడు చెప్తే వెనకాతల నుండి అరుస్తున్నారు, కొండోళ్ళకి అర్థం కాదురా అనేసి. మీరు ఎంతవరకు తీసుకెళ్లారు? అంతేకాని చూస్తుంటారు కదా ఈ సోషల్ మీడియాలో. ఇది ఎంత దారుణం అంటే విజయనగరం జిల్లాలో అంటరాని వాళ్ళగా ఆ కుస్తీ పోటీలు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి పోటీ చెయ్యి అంటే ఈ కొండోని ముట్టుకోవాలా అని అంటాడు. ఏటి సార్ ఆ పదం? అంటే ఒక కొండోలు మహిళ దగ్గరికి 2 మగవాళ్ళు వెళ్తారా? ఏటి సార్ ఆ పదాలు? మరి మేము మాట్లాడలేరు. చూసిన పేదలకి వేరే క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, అంటే భారతదేశం వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు, సినిమా బాగుండొచ్చు, కోడి రామూర్తి గారు కళను బయటికి తీసుకెళ్ళొచ్చు, విజయనగరం ఉన్నది, శ్రీకాకుళం ఉన్నది, లేదా నెల్లిమార్లు ఉన్నది, సాలూరు ఉన్న ఆనందపడవచ్చు. కానీ ఈ పరజాలం ఏదైతే ఉందో అది రాజ్యాంగం విరోధమైన పరజాలం. అట్రాసిటీలో ఆ ఒక్క పదానికే అట్రాసిటీ కేసు పడుతుంది. మరి ఎవరి మీద వేస్తారు? సెన్సార్ బోర్డు వాళ్ళు చూడకన్నా సినిమా పంపించారా? పోనీ ఒక పదం ఎక్కడో తప్పిపోయింది, చూడలేదు, కట్ చేయడానికి అవుతుందా? ఆ విధంగా. కాబట్టి మా జరగవచ్చిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇప్పటికైనా సరే తక్షణమే ఈ అట్రాసిటీ కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి ఊర్లోని ప్రతి విలేజ్లో కూడా మీరే తీసుకెళ్ళాలి. ఈ కొండాని పదాన్ని తీసుకెళ్ళడం వల్ల ఎంత రాజ్యాంగపరం వస్తుంది, ఈ చట్టం ఎంత విలువ ఉందో మీరు తీసుకెళ్ళాలి. అలాగే ఇందులో ఉన్న అందరూ కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఈ సినిమాకు వచ్చిన ప్రతి రూపాయి కూడా మీరు గిరిజన క్షమాపణ చెప్పి గిరిజన గ్రామాలకి మా ప్రతి రూపాయి మీరు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా, జేఏసీ ప్రెసిడెంట్గా తుమ్మప్పలరావు డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, కొండనా కొడక, కుల తొక్కునా కొడక ఈ పదాలు ఇంతవరకు కూడా మీడియా ముందు ఎవరు మాట్లాడలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియా అంత దారుణమైతే సార్ మా బాధ చెప్పుకున్నాను కదా, మాకు కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ పదం మేము వాడకూడదు. ఈరోజు ఊత పదం చేశారు. ఈ ఊత పదం రాజ్యాంగంలో పొందుపరిచిన పదాన్ని ఊత పదం చేశారు. ఈ డ్యామేజ్ని ఎవరు కూరుస్తారు? కాబట్టి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తీసుకోవాలి. మేమైతే జాతీయ ఎస్టీ కమిషన్ని, స్టేట్ ఎస్టీ కమిషన్ కలుస్తున్నాం. అలాగే మరి ముర్ము కూడా గిరిజన రాలని కూర్చొని పెట్టారు కదా, అందులో ఒక మాట చెప్తారు, 20 రూపాయలకి గిరిజన మహిళే కదా, మరి ఆ 20 రూపాయల సీన్ ఎవరికి ఒత్తిస్తుంది? అంటే ఈ భారతదేశంలో ప్రధాన పౌరులు మరి ఆవిడకి ఒత్తిస్తుందా? అంటే సినిమా హీరోలా చూడండి, సినిమాలాగా చూడండి. కానీ ఒక కులాన్ని కించపరిచే విధానం మాటలు దయచేసి ప్రతి పౌరుడు, ప్రతి మానవ జన్మ, అది ఆత్మాభిమానం కోసం చెప్తున్నాం. ఓన్లీ మీ కుల విధంగా మాట్లాడట్లేదు, సినిమా విధంగా మాట్లాడట్లేదు, ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నాం. ఇదే తెగలో మమ్మల్ని కాటి కించపరిచిన హ్యాపీగా ఉన్నారు. వేరే తెగ అయితే ఇంతవరకు ఆగుతుందా? ఈరోజు కూడా క్షమాపణ చెప్పలేదు. మేము అడుగుతుంది అంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ సమాపణ చెప్పి అందులో తొలగించాలి. సెన్సార్ బోర్డుల మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. నటులు అందరి మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. లేని పక్షంలో మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేరుతుంది. అలాగే మేము త్వరలోనే ఢిల్లీ కూడా వెళ్తున్నాం. దీనిపై పెద్దల దృష్టిలో కూడా పెడుతున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా. ఒకటి, మీరు సినిమా పదాలు తీసినది మాత్రం ఆగింది లేదు, పెద్దల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఊత పదం చేస్తారు, కొండనా కొడకని పదాన్ని. దీనికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అట్రాసిటీ కేసులో మరి ఏ విధమైన ఇది పదాన్ని
మళ్ళీ దీన్ని మలిసి ఎవరితోనైతే చేశారో వాళ్ళు ప్రజల్లోనూ ఈ పదం ఓడబెట్టి సెక్స్ పడ్డదని తీసుకెళ్ళినట్టయితే మరొక వ్యక్తి సోషల్ మీడియాలో మాట్లాడాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మీరు చెప్పండి, ఒక గిరిజన ఒక లీడర్గా ఏం చెప్తారేంటి ఈ పెద్ద సినిమాకి? సార్, ఇది మొన్న 4వ తేదీన రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమా రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమాలో మా కొండ అంటే ఇది విజయనగరం ప్రాంతానికి సంబంధించిన మూవీ అయ్యి ఉండొచ్చు సార్. ఎందుకంటే ఈ విజయనగరంలో నివాసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే మేము ఉన్నామో మా ఒక గొప్ప విషయమే మా గురించి తీసినందుకు. కానీ ఇదే మూవీలో కొన్ని అనరాని పదాలు మా జాతిని అవమానించే విధంగా కొండనా కొడుక అనే పదాలు అనేది ఉపయోగించడం జరిగింది. ఒక్కసారి కాదు సార్, సినిమాలో కనీసం ఒక 20 దగ్గరలో ఉంటుంది సార్ ఇదే మాట. కానీ ఈ మాట అనడం వల్ల ఏదైతే మేము సినిమా చూడడానికి వెళ్ళిన మా ప్రజలు ఎవరైతే ఉన్నారు గిరిజనులు, వాళ్ళు చూసి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. వాళ్ళు తిని అన్న ఇలా జరిగింది, మనం ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి దీని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్న. అయితే ఏదైతే ఇది మా గురించి ఎవరైతే సినిమా నిర్మాత కానీ అలాగే డైరెక్టర్ కానీ కొండనా కొడుకు కొండ అనే పదాలు ఉపయోగించుకుని వాళ్ళు ఎవరైతే క్యాష్ చేసుకుంటున్నారో వాళ్ళు మాకు డైరెక్ట్గా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి సార్. మా గిరిజనులకు క్షమాపణ చెప్పి మాకు చెప్పిన తర్వాత దాన్ని సెన్సార్ బోర్డు నుంచి దాన్ని కొన్ని ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో ఆ సీన్లు ఉన్నాయో అవన్నీ తీయవలసిందిగా మేము కోరుతున్నాం గిరిజనులుగా. అయితే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక జాతిని అవమానించిన, ఒక మతాన్ని అవమానించిన ఇది చాలా అసలు కేసులు ఉంటాయి సార్. ఇది అలాగే మమ్మల్ని పరచడం వలన SC ST అట్రాసిటీ కేసు అనేది మేము వేస్తాము, జాతీయ స్థాయిలో తీసుకెళ్తాము. అలాగే మా ఎస్టీ కమిషన్ చైర్మన్కి మేము ఇస్తాం రిప్రజెంటేషన్, అలాగే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్కి ఇస్తాం. అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఢిల్లీ వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. దీని మీద మేము SC ST అట్రాసిటీ యాక్ట్ కేసు అనేది 1989 చట్టం ప్రకారం మేము కేసు వేస్తున్నాము మా యొక్క యూనియన్ లీడర్ల తరపు నుంచి, విజయనగరం జిల్లా తరపు నుంచి. అలాగే ఇది 81 ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఉంది 41 షెడ్యూల్, ఇది ఈ పదం అనేది అసలు వాడకూడదు సార్. ఎందుకంటే మా గిరిజనులకి విలేజ్లో ఎక్కడైనా సరే మీరు నువ్వు కొండనా కొడుక అని అంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు అనేవి ఉంటాయి. అలాగే అదే విధంగా మేము ఆ చర్యలను చట్టపరంగా మేము ఇక్కడ ఎవరైతే సినిమా తీస్తున్నారో అది డైరెక్ట్ తీశారో వాళ్ళ మీద మేము చట్టపరంగా వెళ్తున్నామని కోరుతున్నాం. క్వశ్చన్ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద సినిమాలో కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలు అయితే ఉన్నాయి, వాటిని తొలగించాలి. ఆల్రెడీ తొలగించినప్పటికీ కూడా ఇప్పటికే అంతా వైరల్ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఆ డైరెక్టరు, అక్కడ హీరో, వచ్చినటువంటి నిర్మాతలు కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఖచ్చితంగా మేము అట్రాసిటీ కేసు అయితే ఖచ్చితంగా నమోదు చేస్తాం. SC ST అదేవిధంగా వైపు ఏదైతే ఈ గిరిజన బిడ్డలకు సంబంధించి హీరోగా నటించినటువంటి రామ్ చరణ్ ఒకవైపు గొప్పగా ఉన్నప్పటికీ కూడా అందులో వాడినటువంటి పదజాలాలు అయితే మాత్రం మమ్మల్ని తీవ్రంగా కలసవేసి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద సినిమా పైన అయితే మేము కేసు అయితే ఖచ్చితంగా దాఖలు చేస్తున్నాము అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడు, రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి. సో మీరు విన్నారు వాళ్ళు చెప్పినటువంటి పదం కొండనా -- ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ వర్డ్. కాకపోతే ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల సినిమాలో సుమారుగా 10-15 సార్లు ఉపయోగించారు. దానివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని తక్కువ చేసి చూపించినట్లుగా ఉంది. కాబట్టి దీని మీద మేము కేసు వేసాం, అట్రాసిటీ కేసు, అది కూడా అట్రాసిటీ కేసు వేసాం. అంటే జనరల్గా అట్రాసిటీ కేసులు మనం వింటూ ఉంటాం కదా, SCలు STలు లేదంటే గిరిజనులు ఎవరినైనా సరే వాళ్ళ వెనుకబడిన కులాల వాళ్ళ కులం పెట్టి దూషిస్తాను, కులం పేరు పెట్టో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి బహిరంగంగా వాళ్ళని అవమానిస్తేనో ఇలా సందర్భాల్లో SC ST అట్రాసిటీ కేసులు నమోదవుతూ ఉంటాయి. మరి పర్టికులర్గా ఈ పదం ఉపయోగించడం వల్ల SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా నమోదు చేయొచ్చు అనడానికి రిజల్ట్స్ నాకు పెద్దగా దొరకడం లేదు. మరి అంటే దేని ఆధారంగా వీళ్ళు కేసు పెట్టారో నాకు తెలీదు, మేబీ అయి ఉండొచ్చు. లెట్స్ నో ద పాసిబిలిటీస్. మనం ఒక అడ్వకేట్తో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ మీకు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఐ విల్ రీడ్ అవుట్ దోస్ కామెంట్స్. దాంతోపాటుగా మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మాతో మాట్లాడాలనుకుంటే ఆ పర్టికులర్గా పదాన్ని ఉపయోగించడం వల్ల నిజంగానే గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు అనుకుంటున్నారా, వాళ్ళని అవమానించినట్లుగా మీరు అనుకుంటున్నారా,
మీకేమనిపిస్తోంది ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి, అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పుడు గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? మీకు ఇది సమంజసంగా అనిపిస్తుందా, కాదనిపిస్తుందా? చాలామంది మిక్స్డ్ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో యూ కెన్ కాల్ అస్ డైరెక్ట్లీ, మీరు మాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. పెద్ద సినిమా చుట్టూ జరుగుతున్నటువంటి ఈ వివాదాలకు సంబంధించి కానీ లేకపోతే ఈ కేసుకు సంబంధించి అయినా సరే మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. అంటే అక్కడ కోడి రామ్మూర్తి నాయుడు లాంటి ఒక గొప్ప మహానుభావుడికి సంబంధించినటువంటి పేరుని ప్రస్తావించారు. ఆయన ఎంత గొప్పవాడో కొంత చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఒక పెద్ది అని పిలుచుకుంటారు అతన్ని. అతను ఎలా వాళ్ళ ఊరి కోసం వాళ్ళ ప్రాంతం కోసం ఏం చేశాడు, ఎలా చేశాడు అని చాలా గొప్ప ట్రావెల్ చూపిస్తారు మనకి. కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయితే ఖచ్చితంగా చాలా ఎమోషనల్ చేస్తాయి చూసే వాళ్ళందరినీ కూడా. అపార్ట్ ఫ్రమ్ 1 or 2 థింగ్స్ అంటే జాన్వీ కపూర్ ఓవర్ గ్లామర్ ఇలాంటివి తప్ప సినిమా స్టోరీ కానీ లేదంటే టేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి పేరు వస్తుంది. ఈవెన్ ఈ సినిమా మీద కొంతమంది బ్యాడ్ ప్రోపగాండా చేశారు అనేటువంటి అనుమానాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు మరో కొత్త విషయం, పెద్ది అనే సినిమాలో గిరిజనుల్ని అవమానించేలా ఏదో మాట్లాడారని చెప్పేసి. సో డూ యూ థింక్ ఇది మీకు కూడా అనిపిస్తుందా నిజంగా ఆ పదం ఉపయోగించడం వల్ల? అంటే ఆ క్యారెక్టర్ని ఎలివేషన్ కోసం, ఆ క్యారెక్టరైజేషన్ని మనకు చూపించడం కోసం, ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంది అనేది చూపించడం కోసం కొన్ని పదాలు కొన్నిసార్లు ఉపయోగిస్తూ ఉంటారు. బట్ ఆ పర్టికులర్ పదం ఉపయోగించడం తప్పైపోయిందా ఆ సినిమాలో? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? యూ కెన్ కాల్ అస్. మీరు మాతో మాట్లాడాలనుకుంటే, ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడొచ్చు. అలాంగ్ విత్ దట్ నేను కొన్ని కామెంట్స్ని చదివి వినిపిస్తాను. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. కొన్ని కామెంట్స్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. విజ్జు పసుపులేటి కామెంట్ చేస్తున్నారు, ఇన్ని రోజులు పడుకొని ఇప్పుడు లేచారా, ఎవరు లేపారో ఏంటో అంటూ కామెంట్ చేస్తారు. అంటే అసలు ఎందుకు ఇప్పుడు అనవసరమైన రాద్ధాంతం అనే ఉద్దేశం అయి ఉండొచ్చేమో. తర్వాత లక్కీ వ్లాగ్స్ కామెంట్ చేస్తున్నారు, ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్ ఏదో చేశారు, నాకు తెలియలేదు, ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేయండి. అలాగే రాజేష్ కామెంట్ చేస్తున్నారు, కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు, పెద్ది మీద పడేడుస్తున్నారు అంటూ కామెంట్ చేస్తుంది. దానికంటే ముందు కొంచెం హార్ష్ వర్డ్స్ ఉపయోగించారు, నేను అది చదవడం లేదు. అండ్ ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేయొచ్చు, లేదా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఈ అంశానికి సంబంధించి కాల్ చేసి రెస్పాండ్ అవ్వచ్చు. పెద్ద విషయంలో ఏం జరుగుతుంది, వరుస వివాదాలు ఎందుకని అనేది మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు. ఫ్రీ ప్రమోషన్స్ మాకు ఫ్రీ ప్రమోషన్స్ మాకు కానివ్వండి అంటూ లక్కీ వ్లాగ్స్ కామెంట్ చేశారు. అంటే మాకు మీరు ఎంత ఏడ్చినా మాకు ఫ్రీ ప్రమోషన్స్ లాగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మూవీ హిట్ మీరేం చేసినా అంటూ నరేష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు, డబ్బులు కావాలా బాబు అంటూ తెలుగు మహేష్ కామెంట్ చేస్తున్నారు. ఇది డబ్బుల కోసం చేస్తున్నారని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. పబ్లిసిటీ స్టంట్స్ అంటూ రావు బీబీ కామెంట్ చేస్తున్నారు. ఆపండి ఓవర్ యాక్షన్ అంటూ నాగేంద్ర ప్రసాద్ కామెంట్ చేస్తున్నారు. సురేష్ వెల్లప్పు కామెంట్ చేశారు, ఇంకొంచెం ఘాటుగా ఉంది ఆ కామెంట్, నేను చదవడం లేదు. అలాగే అల్లు ఫ్యామిలీ ఉందిగా వెళ్ళు వెనక్కు అంటూ కామెంట్ చేస్తున్నారు. మార్క్ కామెంట్ చేస్తున్నారు. డైరెక్టర్కి జైలు శిక్ష విధించి ఫైన్ వేయాలి అంటూ రమారాజు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు గ్లామర్ ఓవర్ డోస్ అయింది అంటూ కూడా జాన్వీ కపూర్ అంశానికి సంబంధించి చాలామంది రెస్పాండ్ అయ్యారు. బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ ఆ సన్నివేశాలు మేము తొలగిస్తామంటూ చెప్పడం మనం చూసాం. చాలా పెద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి అనసూయ చేసినటువంటి పోస్ట్, అనసూయ కూడా రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. సినిమా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ షుడ్ బీ బర్న్ విత్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రైజింగ్ ఆర్ ఎడ్యుకేటింగ్ ఇట్. ఎ ఫిల్మ్ at its core is a work of fiction, and as individuals we all have the ability and the responsibility to distinguish between what is right and what is wrong, and I don't believe parenting should happen through films
అంటే ఏదో సినిమాల ద్వారా సమాజాన్ని ఉద్ధరించడమో లేకపోతే సినిమాల ద్వారా ఏదో పేరెంటింగ్ చేయడం సమాజానికి కాదు ఉద్దేశం. గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి, అదేదో ఒక ఫిక్షనల్ అంశం కదా, కొంత ఫిక్షన్ యాడ్ అవుతూ ఉంటుంది. సో వాటిని గుడ్ ఆర్ బ్యాడ్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి సినిమాలు తీసినట్లుగా భావించాల్సిన అవసరం లేదు, అంత ఓవర్గా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ విషయంలో అని చెప్పేసి అనసూయ చేసినటువంటి పోస్ట్ కూడా మీరు చూస్తున్నారు జాన్వీ కపూర్ రోల్ గురించి. అండ్ అఫ్కోర్స్ ఒక విషయాన్ని నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, సినిమాలో జాన్వీ కపూర్ రోల్ కొంచెం కొన్ని సందర్భాల్లో ఓవర్ గ్లామరస్గా చూపించారు, అన్నెసరీ గ్లామర్ చూపించారు అనేటువంటి అభిప్రాయాన్ని నేను కొట్టిపారేయలేను ఖచ్చితంగా. అలాగని అలా చూపించారు కాబట్టి ఆ సినిమాని ఏదో తప్పు పట్టడమో లేకపోతే ఇంకోటి మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్లామర్ అనేదాన్ని సినిమా నుంచి వేరు చేయలేము ఎక్కడా కూడా. గ్లామర్ ఈజ్ ఎవ్రీవేర్. ఇది లేదంటే ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా చేశారా? సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో సినిమాల్లో లేవా? వాట్ అబౌట్ ఐటమ్ సాంగ్స్ పేరుతో విపరీతమైనటువంటి గ్లామర్ డోసే కదా అక్కడ మనకు కనిపించేది. అదేమన్నా మన సంగీతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించడానికే మనం ఐటమ్ సాంగ్స్ ఏమన్నా పెట్టుకునేది లేదు. ఇట్ జస్ట్ ఫర్ ఫన్, ఇట్ జస్ట్ ఫర్ గ్లామర్ ఆఫ్ కోర్స్. అవునన్నా కాదన్నా? మరి అలాంటప్పుడు ఇక్కడ హీరోయిన్ రోల్ కొంచెం గ్లామరస్గా కనిపించినంత మాత్రాన ఏదో సమాజం ఏదో అయిపోయిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో ఐ అగ్రీ, ఖచ్చితంగా అనసూయ చేసినటువంటి కామెంట్లో కొంత సెన్స్ ఉంది, ప్రతి సినిమాలోనూ ఉంది. సినిమా ఇండస్ట్రీకే కాదు చాలా విషయాల్లో, ఇంక్లూడింగ్ మనకి ఊర్లో వేసేటువంటి చిన్న చిన్న స్టేజ్ నాటకాల దగ్గర నుంచి లేదంటే డాన్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి ప్రతి చోట ఈ కళారంగంలో గ్లామర్ అనే దాన్ని పూర్తిగా మనం తీసి పక్కన పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు అన్నెసెసరీ అయినా సరే డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్, కమర్షియల్ రీజన్స్ అవ్వచ్చు, లేదంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి అవ్వచ్చు, చాలా సందర్భాల్లో గ్లామర్ని జోడిస్తూ ఉంటారు అవసరం లేకపోయినా. ఇప్పుడు ఈ కొత్త సినిమాలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్న సినిమాల్లో లేవా? పాత సినిమాల్లో మాత్రం ఐటమ్ సాంగ్స్ లేవా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చేసిన సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్లామర్ పెట్టినటువంటి కొన్ని రోల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. తెలుగునే కాదు, హిందీ, తమిళ్, ఎక్కడ చూసినా ఏ భాషలో చూసినా అవన్నీ సహజంగా ఉన్నవే. సో ఎనీవే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. యాజ్ అనసూయ సెడ్ ఇదేదో పేరెంటింగ్ లాగా ఉండేది కాదు. సో ఎనీవే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ అంశంలో ఈ SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ కామెంట్ బాక్స్లో కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు అనవసరం అన్న ఉద్దేశంతో చాలామంది రెస్పాండ్ అవుతున్న వాళ్ళు లేకపోలేదు. అండ్ పెద్ద సినిమా బాగుందా లేదా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు రెస్పాండ్ అవుతున్నారు చాలామంది. బాగుందని 81% చెప్తున్నారు. 100లో 81% ఎస్ అంటున్నారు, కేవలం 19% మాత్రం కాదని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వరుస వివాదాలని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు పెద్ద సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ని కొంచెం మొరటోళ్ళలాగానో లేకపోతే ఆ సందర్భంలో కొంత హార్ష్గా మాట్లాడడం కోసం ఒక పదంతో పిలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది 90s టైంలో జరిగిన సినిమాగా చూపించారు. 90s స్టోరీ ఇది, 1990, 91 ఆ టైంలో జరుగుతున్నటువంటి రోల్గా చూపించారు, ఆ స్టోరీగా చూపించారు కాబట్టి. సో మరి అప్పుడు ఒకవేళ పరిస్థితులు అలా ఉండేవేమో, అలా పిలిచేవాళ్ళేమో, దాన్ని చూపించడం కోసం ఇలా పెట్టుంటారేమో అని కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది కనిపిస్తుంది ఇక్కడ. సో హౌ డు యూ అండర్స్టాండ్ దిస్? మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి.